ఢిల్లీ లిక్కర్ స్కామ్ కవితకు సంబంధం లేకపోతే కేసీఆర్ బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కవిత అరెస్టుకు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. కేంద్రంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు. కవిత కడిగిన ముత్యంలా వస్తారన్న బీఆర్ఎస్ నాయకులపై సెటైర్లు వేశారు కిషన్ రెడ్డి. కేసీఆర్ కుటుంబము బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నిస్తా ఉన్నాను. కవిత గారు ఢిల్లీలో లిక్కర్ వ్యాపారంలో జోక్యం చేసుకున్నారా లేదా, కొంతమంది వ్యక్తులతో వ్యాపార సంస్థ ఏర్పాటు చేసి అందులో తన బినామీ మనుషులను అందులో పెట్టారా లేదా, పూర్తిగా ఆ వ్యాపార సంస్థ తన కనుసైగలు నడిపిస్తూ ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వంతో చర్చలు మంతనాలు జరిపారా లేదా, ఇందులో కోట్లాది రూపాయలు చేతులు మారాయా లేదా, ఈ విషయం పైన కేసీఆర్ గారు స్పందించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. కవిత గారు చేసినటువంటి లిక్కర్ వ్యాపారానికి ఏ రకమైనటువంటి మేము ఆరోపణలు చేయడం లేదు. ఇవన్నీ కూడా ఢిల్లీలో జరిగినటువంటి ఆప్ ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి కుంభకోణంలో భాగమే. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు, తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ సెంటిమెంట్కు ఈ యొక్క కవిత గారి అరెస్టుకు ఏమాత్రం సంబంధం లేదనే విషయాన్ని మరొకసారి స్పష్టం చేస్తా ఉన్నాను. నిజంగా లిక్కర్ వ్యాపారంలో కేసీఆర్ కుమార్తె కవిత గారి జోక్యం లేనట్లయితే బహిరంగ చర్చకు కేసీఆర్ సిద్ధమా రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇది అక్రమ కేసే అయితే, ఇది రాజకీయపరమైనటువంటి కక్ష సాధింపు కేసే అయితే కేసీఆర్ బహిరంగ చర్చకు వస్తారా? ఈరోజు బీఆర్ఎస్ నాయకుడు అంటున్నారు కడిగిన ముత్యంలాగా తిరిగి వస్తారట. ఎందులో కడుగుతారో అది చెప్పాలా? నీళ్ళలో కడుగుతారా, ఇంకేదైనా కడుగుతారా? దాంట్లో ఎందులో కడిగిన ముత్యంగా వస్తుందో ఈరోజు తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. న్యాయస్థానంలో బెయిల్ దొరకలేదు. మొత్తం సాక్ష్యాలన్నీ చూసిన తర్వాత ఈడీ అనేక వివరాలు న్యాయస్థానం ముందు పెట్టిన తర్వాత అనేక రకాలుగా కవిత గారి న్యాయవాదులు వాదించినప్పటికీ కూడా బెయిల్ రాలేదు. మరి ఏ రకంగా కడిగిన ముత్యమో మాకు అయితే అర్థం కావడం లేదు.